175కు 175 సీట్లు సాధించాలనే సీఎం జగన్ లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతుందని వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారన్నారు ఎంపీ కేశినేని నాని. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారాయన. ఈ సమాజంలో అనేక సంస్కరణలు తెచ్చిన వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. ఎన్నికల కమిషన్ ద్వారా వాలంటరీ వ్యవస్థను అడ్డుకోవడం చంద్రబాబు కుట్రలో భాగమేనని మండిపడ్డారు. చంద్రబాబుకు కూటమికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న కేశినేని నానితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తూ ప్రతి నియోజకవర్గంలో తిరుగుతున్నారు ఎంపీ కేశినేని నాని. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లోనూ మీరు దాదాపుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎట్లా ఉంది సార్ పబ్లిక్ నుంచి వస్తున్న రెస్పాన్స్? లేదు, ఇప్పుడు పబ్లిక్ నుంచి రెస్పాన్స్ అనేది అనూహ్యంగా ఉంది స్పందన. ఎందుకంటే జగన్ గారు మొదటి నుంచి కూడా పేదవాళ్ళ మీద, నిరుపేదవాళ్ళ మీద, దిగువ మధ్య తరగతి మీద, మధ్య తరగతి మీద ఆయన యొక్క దృష్టి పెట్టి ఆయన ఎన్నికైనప్పటి నుంచి కూడా వాళ్ళ ఆనందం, వాళ్ళ సుఖం, వాళ్ళ సంతోషం, అట్లాగే వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు మీద ఆయన దృష్టి పెట్టడం జరిగింది. అదే ఇవాళ మాకు ఆయన మీద ఉన్నటువంటి దీంతో అభిమానంతో ఇవాళ ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన కనపడతా ఉంది. ఎక్కడ తిరిగినా కూడా ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు టార్గెట్ 175 అన్నారో దాన్ని ఆ 175 అచీవ్ చేస్తారంటంలో నాకు ఎటువంటి సందేహం కనపట్ల. ఎందుకంటే ప్రజల నుంచి అంత అపూర్వమైనటువంటి స్పందన కనపడతా ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా. ముఖ్యంగా ఈ వర్గాలు నేను చెప్పినటువంటి మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి, పేద, నిరుపేద వర్గాల్లో కులాలకి మతాలకి అతీతంగా ఆ స్పందన జగన్ గారి పట్ల ఉంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. భారీ మెజార్టీలతో వైసీపీ అభ్యర్థులందరూ గెలుస్తారు. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఈ వాలంటరీ వ్యవస్థ మీద కుట్రబందున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు ఈ సమాజంలో. ముఖ్యంగా సంస్కరణలు ఒక సంఘంలో, ఈ సమాజంలో ఒక సంస్కరణ రూపంలో అనేకం తీసుకొచ్చారు. ఏంటంటే మీరు తీసుకుంటే పాలనని ప్రతి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లిన వ్యక్తి ఇవాళ ఈ దేశంలో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా ఈ వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ప్రతి ఒక్కరికి కూడా ఇంతకుముందు లంచాలు తీసుకుని లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. ప్రతి పనికి కూడా అధికారుల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది. లేకపోతే మండల కార్యాలయానికో, లేకపోతే నియోజకవర్గ కార్యాలయానికో, జిల్లా కార్యాలయానికి వెళ్ళాల్సిన పరిస్థితి నుంచి ఇవాళ ప్రజల వద్దకే అన్ని పాలన. ముఖ్యంగా మీకు వాలంటరీ వ్యవస్థలో ఏ చిన్న పని ఉన్నా వాలంటరీకి ఫోన్ చేస్తే వెంటనే ఆ పని సచివాలయం ద్వారా చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ వ్యవస్థ చూసుకుంటూ ఉండేది. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆయన మొదటి నుంచి ఈ కుట్రలో భాగంగా ఇవాళ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ద్వారా మరి ఈ వాలంటరీ వ్యవస్థను రద్దు చేయడం. ఇవాళ 1వ తారీఖున మేము తిరుగుతూ ఉంటే చాలామంది మాకు పెన్షన్లు రాలేదని చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు వాలంటీర్లు ఉన్నప్పుడు పొద్దునే తెల్లవారుజాము ముందే తలుపు కొట్టి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. ఇవాళ మాకు రాలేదు, మేము ఎక్కడికి వెళ్ళి తీసుకోమంటున్నారు, మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదని చాలామంది వాపోతూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు రేపు వస్తే ఇట్లాంటి పరిస్థితి మళ్ళీ ఇది సేమ్ పరిస్థితి రిపీట్ అవుతుందనేది వాళ్ళలో ఒక భయాందోళన నెలకొంది. ఏదైతే వాలంటరీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో, ఏదైతే సచివాలయ వ్యవస్థ పెట్టారో అవన్నీ మళ్ళీ తీసేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి యొక్క ఉందని చెప్పి ప్రజలందరూ బలంగా నమ్ముతున్నారు. దానికి రుజువే ఇవాళ పొద్దున పెన్షన్లు రాకపోవడం. అట్లాగే ఇవాళ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, ఎప్పుడు ఇస్తారు, ఎవరు ఇస్తారనేది కూడా ప్రజలకి ఒక సందేహాలు ఉన్నాయి, అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది చేసిన చంద్రబాబు ఇది మాత్రం మొత్తం పెద్ద కుట్ర ఇది. ముఖ్యంగా పేదవాళ్ళ పట్ల, అట్లాగే పెద్ద వయసులో పెద్దవాళ్ళు అనేటువంటి ముసలి వాళ్ళ పట్ల, అవ్వల పట్ల, తాతల పట్ల ఆయన పడినటువంటి కుట్ర. దేవినేని ఉమా ప్రజాక్షేత్రంలో పనికిరాడని చంద్రబాబు అతను టికెట్ ఇవ్వాలి ముందు. సో ప్రజాక్షేత్రంలో పనికిరాని వాళ్ళు ఏం మాట్లాడినా మనం ఉపయోగం లేదు. మీడియా అటెన్షన్ కోసం మాత్రమే మాట్లాడతారు వాళ్ళు. పాపం దేవినేని ఉమా ఏదో ఐడెంటిటీ కోసం వాళ్ళు మాట్లాడుతున్నాడు. ప్రజలందరూ కూడా ఇవాళ తెలుసు చంద్రబాబు నాయుడు కుట్ర చేసి వాలంటరీ వ్యవస్థను రద్దు చేయించి ఎలక్షన్ కమిషన్ చేత పేదవాళ్ళకి పెన్షన్లు అందకుండా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు అని తెలుసు. దానికి ప్రజలందరూ కూడా చంద్రబాబుకి, టీడీపీకి, అటు కూటమికి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. చంద్రబాబు చేస్తున్న కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలంతా కూడా వైసీపీ ప్రభుత్వానికి పూర్తిగా అండగా ఉంటారని చెప్పి ఎంపీ కేశినేని నాని ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.